చెప్తారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇది స్పీడ్ అనుకోవాలన్నా ఓవర్ స్పీడ్ అయ్యే అవకాశం ఉంది అనుకోవాలన్నా? ఎందుకంటే నాకు కాన్వాయ్ వద్దు అంటున్నాడు. ఇక నేను కాన్వాయ్ వెళ్తుంటే ప్రజలకు ఇబ్బంది కల్పించొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు అంటున్నాడు. ఇక కేసీఆర్ లాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు వద్దు, పెద్ద పెద్ద క్యాంప్ ఆఫీసులు వద్దు, ఒక షెల్టర్లా ఉంటా అని అంటున్నాడు. స్పీడ్ అనుకోవాలా ఓవర్ స్పీడ్ అనుకోవాలా రేవంత్ రెడ్డి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా రాకెట్ని ఫస్ట్ నింగిలోకి పంపించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఓవర్ స్పీడ్ మాది స్పీడ్ అయినా ఓవర్ స్పీడ్ అయినా ప్రజలకు ఏ స్పీడ్ అవసరం ఉందో ఆ స్పీడ్లోనే పోతాం మేము. మరి మాది కార్ పార్టీ కాదు, మాది హస్తం పార్టీ. ఆ కార్ పార్టీ ఏంటంటే ఓవర్ స్పీడ్ పోయినా ఎట్లా పోయినా అది నడపాల్సింది హస్తంతోనే, అన్ని చేయాల్సింది హస్తంతోనే, దాన్ని పంక్చర్ చేయాలన్నా హస్తంతోనే. మాది హస్తం పార్టీ. మా హస్తం అనేది ఎంత ఫాస్ట్గా పోయి చెంప మీద పడితే అంత గట్టిగా దెబ్బ తగులుతుంది. అట్లనే ఈరోజు వీళ్ళందరికీ దెబ్బ తగిలింది. మాది స్పీడ్ ఎంత గట్టిగా ఉంటుందో ఆ స్పీడ్ చూపిస్తాం. ఇంకా ఈ మొత్తం ఇంకా స్పీడ్ అందుకోలే. ఇంకా ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్ట్ అయితేనే ఇట్లుందనంటే మేము ఇంకొక 3-4 నెలల తర్వాత అన్ని గ్యారంటీలను రెడీ చేసుకొని పార్లమెంట్ ఎన్నికలల్లో బంపర్ కొట్టిన తర్వాత మున్సిపల్ ఎన్నికలల్లో అన్ని మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పూర్తి స్థాయిగా గ్రౌండ్ లెవెల్ దాకా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మా స్పీడ్ ఎట్లుంటుంది, ఆ స్పీడ్కి ఆ గాలికి కారు ఎక్కడ ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. డెంటింగ్కి కూడా వనికి రాకుండా పూర్తిగా తీసుకుపోయి చెత్తకుప్పల పడేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదే మొత్తం కారు మొత్తం ఖతమైతే దాన్ని తీసుకెళ్ళి పడేస్తారు కదా, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మా స్పీడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ఇంకా ఓవర్ స్పీడ్లో పోతాం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు నెక్స్ట్ ఇది ఓన్లీ సెమీఫైనలే. మా ఫైనల్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. దాని తర్వాత మళ్ళీ మా కార్యకర్తలకు వచ్చే బహుమతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. అందులో కూడా విజయం సాధిస్తాము. 33 జిల్లాలకు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాన్ని ఆ ఓవర్ స్పీడ్తోని మొత్తం పూర్తి స్థాయిగా తుక్కులో తీసుకుపోయి పడేసుకోవాల్సి వస్తుంది వీళ్ళ కార్డు. కానీ ఈ కారు సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ 6 నెలల ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కడియం శ్రీహరి కావచ్చు, ఇక్కడ మొన్న బీజేపీ రాజాసింగ్ కావచ్చు, సో వరుసగా నేతలంతా కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు మీరు? అంటే వీళ్ళ పనే అది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎట్లా పడేయాలనేది. దీనికి మొత్తం పూర్తి స్థాయిగా పైన ఒక పెద్ద వీళ్ళొక గాడ్ ఫాదర్ ఉంటాడు. ఆయన పేరే నరేంద్ర మోదీ గారు. ఆయన మా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉలగొట్టిండు, కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టిండు, గోవా ప్రభుత్వాన్ని కూలగొట్టిండు, రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. అలవాట్లే వీళ్ళు చేసుకున్నారు. గురువుకి తగ్గ శిష్యులు. ఆ గురువు పెద్దగా అబద్ధాలు చెప్తాడు. ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ శిశుపాలుడు ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారో వారు చిన్న గురువు. అంటే ఇద్దరు అబద్ధాలలో పోటీ పడుతుంటారు. అబద్ధాల పోటీలలో వీళ్ళిద్దరు నెంబర్ 1 ఉంటారు. ప్రభుత్వాలు ఎట్లా పడేయాలి, ఎంతమందిని కొనుక్కొని ఎంతమందిని జేబులు వేసుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయి అనేది వీళ్ళు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ దొర దగ్గర మేము పని చేయలేము, దండం పెడతాం, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోరని చెప్పి క్యూలు కడుతున్నారు. ఇంకా ఇది వీళ్ళకి తెలియదు. అది తెలిసిన రోజు మరొకసారి మళ్ళీ బాత్రూంలో పడి ఈసారి నడ్డి విరుగుతుందా ఇంకేమైనా విరుగుతుందా కూడా తెలియని పరిస్థితి. తప్పకుండా ఇటువంటి పిచ్చి మాటలు, ఇటువంటి పిచ్చి శకలు ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికన్నా 10 సంవత్సరాలు ప్రజలు వీళ్ళకి పాలించే అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు కాబట్టి పూర్తి స్థాయిగా మా ప్రభుత్వాన్ని మేము నడుపుతుంటాం. ఎక్కడన్నా తప్పులు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మా ధర్నా చౌక్ని నిన్ననే మళ్ళీ మేము మొత్తం ఓపెన్ చేయించినాం. అక్కడ శాంతియుతంగా ధర్నాలు చేయొచ్చు, మాట్లాడొచ్చు, మా మీద మీరు మాట్లాడొచ్చు. భావస్వేచ్ఛ ప్రకటన మీకు ఇస్తున్నాం, మీరు మాకు ఇవ్వలేదు. మేము ధర్నాలు చేస్తా అంటే మమ్మల్ని తీసుకుపోయి మీరు రోజు హౌస్ అరెస్ట్ అని చెప్పి పోలీస్ స్టేషన్లలో పెట్టిరు. మేము అట్లా చేయము. ప్రజాస్వామ్యయుతంగా మీరు ధర్నాలు చేసుకోవడానికి ఉంది. మీరు ఇన్ని రోజులు తిని వండుకొని ఏదైతే పెంచిన కొవ్వు ఉందో అది కరిగించుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తాం కావాలంటే. కానీ దానికి మేము ఆ ఆస్కారం ఇవ్వకుండా ప్రజలకు పనిచేస్తామని మాత్రం చెప్తున్నాం. ఫైనల్గా బీజేపీ ఇక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తుండు ఈసారి పొత్తుండదు, ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేమే విన్ అవుతాం, ఇక భారీ మెజార్టీ కూడా ప్రజల నుంచి మాకే వస్తుంది, మంచి స్పందన అని చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళని పొత్తు వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు ఏందనేది మనకి తెలియదు. వాళ్ళు పొత్తున్నా లేకపోయినా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పొత్తు ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం చూడగానే మొగోడు ఆడదని ఎట్లా గుర్తుపడతామో వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటే బీజేపీ, బీఆర్ఎస్ అదొక ఇంజన్, ఇదొక ఇంజను. మేము పొత్తుండదు అని ఎందుకు చెప్పుకునేది అవసరం ఏముంది? ఎవరైనా అడిగిర్రా మీకు పొత్తుంటుందా అని అడిగిర్రా? వీళ్ళంతా వీళ్ళే గుమ్మడికాయలు దొంగవారంటే భుజాలు దొంగ మాకు పొత్తుండదు అని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డదో దీన్ని చూసి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 2 అంటే 2 సీట్లు నాకు తెలిసి 2 అంటే 2 సీట్లు, దానికంటే ఎక్కువ బీజేపీకి రాదు. అది కూడా ఎక్కువ చెప్పినా. ఎందుకంటే వీళ్ళు ఎంపీలుగా ఉన్న వాళ్ళు పోయి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే
ఆడ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు మళ్ళా పోయి ఎంపీలుగా పోటీ చేస్తారంట. మా ఈటలన్న పాపం ఇంకా బాధతో ఇంకా కుమిలి ఎందుకు ఈ పువ్వు పార్టీకి వచ్చినా ఎంతోమంది చెప్పిర్రు ఈ పువ్వు అనేది కమలం పువ్వు అనేది ఉండేది బురదల, నేను వచ్చి బురదల పడ్డా అని బాధపడుతున్నాడు. ఇప్పటికి కూడా బురదల నుంచి బయటికి రండి. ఆ కమలం పువ్వు దగ్గర ఉంటే బురదలో ఉన్నట్టే. ఇక అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది. తప్పకుండా ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించబోతుంది. ఇక్కడ కొడితే 17 సీట్లకు 16 తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. అది కొట్టిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి అందరూ వెయింట్లో అనుకోవాల్సిందే. అందరూ నో డౌట్ ఇది రాసి పెట్టుకోండి, ఇది జరగబోతుంది. ఇది మొత్తం మీద ఇక ప్రీతం గారు ఒక్క నిమిషం. సో మీరు మొన్న ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయలేదు. సో ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఎమ్మెల్సీయా లేకపోతే ఎంపీగానా ఏమైనా కార్పొరేషనా ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? భవిష్యత్తులో ఎట్లా చూడవచ్చు మేము ప్రీతం గారు? పోటీ లేని పదవి కార్యకర్త పదవి. ఆ కార్యకర్త పదవిలో చాలా సంతోషంగా ఉన్నా. 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో. 21 సంవత్సరాల వయసులో నన్ను జాతీయ కార్యదర్శి చేసింది సోనియా గాంధీ గారు. 28 వయసులో జాతీయ యువజన కాంగ్రెస్కి పంపించింది. 31 సంవత్సరాల వయసులో ఏఐసిసి కన్వీనర్ చేసి 18 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసింది. 34 సంవత్సరాల వయసులో నన్ను చైర్మన్ చేసి కూర్చోబెట్టింది. ఇంతకంటే పెద్ద పదవులు ఇంకేం ఉండవు. వాస్తవానికి లీడర్ అంటే 10 మంది లీడర్లను తయారు చేసేటోడు లీడరు. నేను ఇంకా 10 మందిని తయారు చేస్తూనే ఉంటా, ఇంకా లీడర్గా ఎదుగుతా. నాకు ఏ పదవులు నేను అడగా. తప్పకుండా నాకు మా రేవంత్ రెడ్డి గారు నాకు అండగా ఉంటారని నేను భావిస్తున్నా. నేను అడగాల్సిన అవసరం లేదు. అన్న ఏ పని చెప్తే చేస్తాం, లేదంటే ఖాళీగా మంచిగా నా చైర్మన్ పదవి చేసుకుంటూ కూర్చుంటాం.